హాయ్ హలో అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజైతే ఒక చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, ఎందుకంటే ఒక మంచి సినిమా, ఒక తండ్రి కొడుకుల మధ్యలో ఉన్న సినిమా LYF. అంటే ఇది చిన్న షార్ట్కట్ అయినా కానీ పెద్ద మీనింగ్తో వచ్చే సినిమా. ఎందుకంటే లవ్ యువర్ ఫాదర్, లైఫ్ ఈజ్ యువర్ ఫాదర్ అనేది చాలా పెద్దది. చిన్న లైఫ్ అంటే LYF అని పెట్టారు. ఖచ్చితంగా ఈ సినిమా విశేషాలు ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తి కూడా ఉన్నాడు ఇక్కడ. ఇందులో ఒక తండ్రి తర్వాత ఫాదర్ క్యారెక్టర్ వేశాడు తను. ఇది ఫస్ట్ టైం అంటూ ఇండస్ట్రీలో ఈ సినిమాతో ఫస్ట్గా ఫాదర్గా వేసిన SP సార్ ఉన్నాడు. హాయ్ సార్. హాయ్ సార్, డైరెక్టర్ గారు. హాయ్ సార్. హాయ్ SP సార్. మీరు డాడీ, రక్షకుడు కావచ్చు, ప్రేమికుడు కావచ్చు, ఈ సినిమాలతో చాలా, ఎందుకంటే ఫాదర్గా ఇలా ఉండాలి అని చెప్పేసి నేనే స్వతహాగా ఒక 10 సార్లు చూశాను ప్రేమికుడు సినిమా. అంటే ఇప్పుడు హీరో గారు పుట్టుండ్రు ఆ టైంకి 94 రిలీజ్ ప్రేమికుడు. మీరు ఆ సినిమా, ఈ సినిమా ఫాదర్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఒప్పుకొని మళ్ళీ మీరేమన్నా డాడీని ఏమన్నా రీకలెక్ట్ చూసారా ఆ సీన్లు? చూడలేదు. రక్షకుడు ప్రేమికుడు నాకు అవసరం లేదు యాక్చువల్గా, ఎందుకంటే అట్లాంటి క్యారెక్టర్ నాన్నగారిది కూడా ఇన్ రియల్ లైఫ్. నాకు లైవ్ రెఫరెన్స్ చాలా ఉన్నాయన్నమాట. ఆ రెఫరెన్సెస్ నాకు రాలా, ఎందుకంటే నేను చాలా క్రిటికల్ నాన్నగారు యాక్టింగ్ గురించి. అంటే ఆయన నన్ను చూసినా కూడా హీ మైట్ బీ ద సేమ్ థింగ్. మనలో మనం చూసుకునేటప్పుడు కొంచెం చేయొచ్చునే, ఇక్కడ కొంచెం తక్కువ చేసి ఉండొచ్చు, ఇంకొంచెం ఎమోట్ చేసి ఉండొచ్చు, ఇట్లా క్రిటికల్గా ఉంటాం అనమాట. సో అందుకని ఆయన సింగింగ్కి అయితే దాసోహం, ఫ్లాట్ ఫిదా. బట్ యాక్టింగ్ అన్నప్పుడు మటుకు నాకు కొంచెం, బికాజ్ ఐ నో హిమ్ ఇన్ రియల్ లైఫ్, పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు అది పర్ఫార్మెన్స్ అని అనిపిస్తుంటుంది అనమాట. డెఫినెట్గా మా ఫ్యామిలీకి కూడా ఈ సినిమా చూసినప్పుడు కూడా అనిపిస్తుంది, బాగా యాక్ట్ చేస్తున్నాడు వీడు అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ పబ్లిక్ ఇట్ విల్ బీ డిఫరెంట్. సో అందుకని మీరు చెప్పిన రక్షకుడు కానివ్వండి, ప్రేమికుడు కానివ్వండి, మిథునం కానివ్వండి, విచ్ ఎవర్ ఇట్ ఈస్, ఆ రెఫరెన్స్ పాయింట్స్ నేను అసలు ఎప్పుడు తీసుకొని, వీళ్ళు ట్రై చేశారు షూటింగ్ అప్పుడు కూడా, నాన్నగారు ఈ సీన్లో ఎట్లా చేశారు చూడండి అని. నేను ఓకే చేశారు, బాగుంది. సింగర్, గొప్ప బ్రాండ్ అన్నట్టు, SP బ్రాండ్ అన్నట్టు మ్యూజిక్ ఇండస్ట్రీలో. SP అంటేనే ఒక బ్రాండ్. నాన్నగారు చెయ్యని పని ఇంకేమన్నా మీరు అన్నీ ఇప్పుడు, ఎందుకంటే తను ఫాదర్ క్యారెక్టర్ వేశాడు, సినిమా హీరో, ప్రొడ్యూసర్, మీరు కూడా ప్రొడ్యూస్ చేశారు కొన్ని సినిమాలు, 1-2 సినిమాలు చేస్తుంటారు. మీరు ఆయన చెయ్యని పని ఏమన్నా, డ్రీమ్ ఏదన్నా మీరు నెరవేర్చే ఆలోచన ఏమన్నా ఉందా మామూలుగా? నేను డైరెక్ట్ చేశానండి, ఒక వెబ్ సిరీస్ ఒకటి డైరెక్ట్ చేశాను. షెల్ఫ్డ్, ప్రాజెక్ట్ ఇస్ షెల్ఫ్డ్. బట్ నాన్న ఎప్పుడు డైరెక్ట్ చేయాలని అనుకునేవారు. బట్ ఆయన ఇంకా పద్ధతిగా సంగీతం శ్రీనివాసరావు గారి దగ్గర కానీ, K. విశ్వనాథ్ గారి దగ్గర కానీ, లేకపోతే బాపు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి దాని తర్వాత సినిమా చేస్తాననేవారు అనమాట. పాప అది అవకాశం కుదరలేదు వారికి. సో బిజీ సింగింగ్ అండ్ యాక్టింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ నాకు ఛాన్స్ దొరికింది, తీసేసుకున్నా. సార్, ఒక ఏజ్ వస్తే తండ్రి వాల్యూ తెలుస్తుంది మనకి అబ్బాయిగా. అంటే చిన్నప్పుడు తిట్టుకున్నా, చదువుకున్నప్పుడు గొడవపడ్డా కానీ తను ఎంత కష్టపడ్డా షోస్ చేయడము, రాత్రులు వెళ్ళడం. ఆయన చాలా ఇంటర్వ్యూలు చూశాను, ఎందుకంటే మిమ్మల్ని కూడా సరిగ్గా చూడని పరిస్థితి, ఎందుకంటే వెళ్ళడం రావడం, చెన్నై నుంచి హైదరాబాద్కి ఇంత ట్రావెలింగ్లో. మీకు ఆయన మీద ఎప్పుడన్నా కోపం వచ్చిందా, ఈ ఫాదర్ ఏంటి అనేది? చాలాసార్లు వచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు అంత బిజీగా ఉన్న టైంలో కూడా ఎవరికో వాళ్ళ ఫ్రెండ్, నాన్నగారి ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూతురికి పెళ్ళి, లేకపోతే వాళ్ళ మనవరాలుకి నామకరణం, ఇట్లాంటి విషయాలకు కూడా ఆయన ప్రయాణం చేసేవారు. అండ్ ఐ యూస్ టు, అప్పుడు నేను అడిగేవాడిని, ఎందుకు నన్ను ఇంత ట్రావెల్ చేస్తున్నారు, గ్యాప్ ఉన్న ఒక 2 రోజులు ఇంట్లో కూర్చోరాదని. నీకు అర్థం కాదు, నువ్వు నోరు మూసుకో. నేను నాన్నగారికి మేనేజర్ చందు అని నా కజిన్ బ్రదరు, వాడు హ్యాండిల్ చేసేవాడు అనమాట. నేను వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని, మీరు సరిగ్గా మీరు ఇఫ్ యూ డోంట్ సార్ట్ దిస్ క్యాలెండర్ అవుట్, నేను ఐ విల్ టేక్ ఓవర్ అనేసేవాడిని అనమాట. ఏదో ఒక హీట్ ఆఫ్ ద మూమెంట్లో డైరీ విసిరేసేవాడు నా దగ్గర, హ్యాండిల్ చేయి, చూడు ఇఫ్ యూ క్యాన్ డూ ఇట్ అని. ఆ బుక్ ఓపెన్ చేసి చూస్తే అట్లాగున్నది. ఏంటి 2018లో 2020 క్యాలెండర్ ఉంటుంది అనమాట. అది అక్కడ ఆ డేట్లు 3 పుస్తకాలు 2 ఏళ్ల ముందు ఆల్రెడీ డైరీ కొని పెట్టుకొని ఉంటారు వాళ్ళు. అట్లా అంత క్రేజీగా ఉండేది. ఐ సెడ్, హౌ డూ ఐ మేనేజ్ దిస్? అందుకని నీకు అర్థం కాదు, నువ్వు వదిలి, మేము చూసుకుంటాను నేను. బట్ ఐ వాజ్ వెరీ మ్యాడ్ అట్ హిస్ ట్రావెల్ ప్లాన్స్. ఈ సినిమాలో సార్ మీ ఫాదర్ని ఇమిటేట్ చేస్తూ ఏమన్నా మీరు ఆయన మీద, అంటే ఈ సినిమాలో ఏదైనా సీన్ డాడీ ఇలా చేశాడు అని చెప్పేసి మీ మీద ప్రభావం చూపించడం కానీ, ఈ సినిమా ఎంటైర్ సినిమాలో? యాక్చువల్గా ఈ కిషోర్ అన్న క్యారెక్టర్ తత్వమే నాన్నగారి తత్వం. అది చాలా ఫ్రెండ్లీ ఫాదర్ అండ్ మరీ ఎక్కువ ప్రీచింగ్గా ఉండదు. తన దగ్గర తను ఏమైనా తప్పు చేసినా కూడా అది
మందలించే విధానం ఎట్లాగుంటుందంటే, నువ్వు నేర్చుకున్నావా, నువ్వు చేసిన తప్పని తెలిసింది కదా, ఇంటికి వెళ్దాం, ఇట్లాగా ఉంటుందన్నమాట. సో ఇట్స్ నాట్ లైక్ యూ హ్యావ్ టు దిస్ ఇస్ రైట్, దిస్ ఇస్ రాంగ్, యూ షుడెంట్ డూ దిస్ అని కిషోర్ చెప్పడు ఎప్పుడు. ఆయన అది నిప్పు కాలుతుందిరా అని చేయి పెడితేనే తెలుస్తుంది అది ఎంత వేడో ఎంత కాలుతుందో అన్నది. ఒకసారి పెడితే మళ్ళీ రెండుసార్లు పెట్టరు కదా. అది నాన్నగారి తత్వం, కిషోర్ తత్వం కూడా అదే. పవన్ గారు మీ గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. ఈ సినిమాలో దేవుడి మీద పెట్టడం, ఆయన మీద కోపమా లేదంటే ప్రేమ? ప్రేమ, చాలా ప్రేమ. ఏ రకంగా దేవుడిని యూజ్ చేస్తూ ఈ సినిమాలో పెట్టారు? ఈ కథ ఇంతమంది చరణ్ గారు చెప్పినట్టు ఈ కిషోర్ క్యారెక్టర్లో ఉన్న తత్వమే అది. మనమందరం హిందూ ధర్మాన్ని నువ్వు నీ గురించి నాకు బాగా తెలుసు, నువ్వని ఎందుకంటున్నానంటే నేను యాంకర్గా ఇంకా చూడలేకపోతున్నాను. ఎందుకంటే మన ఇద్దరం ఎప్పటి నుంచో లాంగ్ జర్నీ మంది. సో ఇక్కడ ఏంటంటే జననం మరణం అన్నీ శివతత్వం అని నమ్మే సిద్ధాంతం అంది. ఓకే, ఈ క్యారెక్టర్ కూడా, కిషోర్ క్యారెక్టర్ కూడా అదే నమ్ముతాడు. అందుకని ఈ శివతత్వాన్ని ఇతను ఏంటంటే ఎప్పుడు గ్యాప్ దొరికినా కాశీకి వెళ్ళేసి అక్కడ శివుడి దగ్గర గడిపే క్యారెక్టర్ అనమాట. ఆ కథలోనే ఆ దైవత్వం వచ్చేస్తుంది అనమాట. సో సపరేట్గా లేదేం కాదు. ఇప్పుడు నువ్వు డిస్ట్రిబ్యూటర్ కూడా కాబట్టి గతంలో ఇవన్నీ ఇదేదో ట్రెండింగ్లో ఉంది, దైవత్వాన్ని యాడ్ చేసేసాడు పవన్ అనుకుంటావు. కాదు, ఈ కథలో భాగంగానే వచ్చింది. ఎంతమంది తెలిసిన ఇండస్ట్రీలో హర్షనే ఎందుకు ఎంపిక చేసుకుంటున్నావు? అవకాశాలు రాలేదబ్బా. అంటే చాలా ఇప్పుడు ఇంతమంది చరణ్ గారు చెప్పినట్టు ఇండస్ట్రీ తెలిసిన వ్యక్తిగా, జస్ట్ బైపాస్కి వచ్చిన యాంకర్ కాదు. శ్రీ అనే జీరోని బైపాస్కి వచ్చి తక్కువని ఎడ్యుకేటెడ్ బీటెక్ చదివి వచ్చి అక్కడ కూర్చున్న వ్యక్తి కాదు శ్రీ. సో ఇక్కడ అవకాశం రావటం అనేది చాలా కష్టం. అది అనుభవించున్నావు. నువ్వు రకరకాల విన్యాసాలు చేసి రకరకాల విన్యాసాలు చేసి అనుభవించాం. అవకాశం రాలేదు. సో నేను కోడైకర్గా చేస్తున్నప్పుడు మన లాస్ట్ కలిసింది కూడా పుష్ప, అప్పుడే కలిసాం మనం కూడా. అప్పుడు కోడైకర్ వర్క్ చేస్తున్నప్పుడు ఈ కథను వర్క్ చేయటం జరుగుతుంది. అట్లాంటి టైంలో ఈ మనీషా ఫిలిమ్స్ కిషోర్ రాఠీ గారు, నాకు ఎప్పటి నుంచో చిన్న రిలేషన్ ఉంది ఆయనతో. రిలేషన్ మీన్స్ ఆయనకు ఒక కథ సినిమా చేద్దాం అనుకుంటే అప్పుడు డెవలప్మెంట్ కోసం నన్ను పిలిచారు. అప్పుడు నేను కొన్ని సలహాలు, ఇలా చేయాలి సినిమా అని చెప్పడం అది బాగా నచ్చింది. నేను ఎప్పుడైనా సినిమా చేస్తే మిమ్మల్ని పిలుస్తాను అన్నాడు. ఆఫ్టర్ 5 years తర్వాత ఆయనే కాల్ చేశారు. అప్పుడు నేను బాంబే షూటింగ్ ఉన్నప్పుడు పిలిచి, అలాగా వీళ్ళ కథలు వింటున్నారంటే అప్పుడు ధైర్యంగా వెళ్ళి కథ చెప్పి కొంచెం ఒప్పించాలని గట్టిగా ప్రిపేర్ అయ్యి ఈయనకే ఒప్పించాను. సో అలా ఎక్కింది. హర్ష ఆయన సినిమా చేయనట్టే కానీ ఇది మొదటి సినిమా కానీ బోలెడు సినిమాలు చేశాడు, హెవీ ఎక్స్పీరియన్స్. ఆయనతో మీరు ఎలా ట్రావెల్ అయ్యారు? ఇది మీరు ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ కథ చెప్పినప్పుడు అక్కడే ఫస్ట్ కన్విన్స్ అయిపోయాను, ఈ కథ నేను చేయాలి అన్నప్పుడు. ఆయన నరేషన్ కూడా బాగా చెప్తారు. సో అది కామెడీ అనేది ఇంకా సూపర్గా చేస్తారు కామెడీ. అక్కడ నుంచి ట్రావెల్ అయింది. సో ఆయన చేస్తారని ఒక నమ్మకం కూడా ఉంది. ఆయన ఎక్స్పీరియన్స్ అది ఆబ్వియస్గా మనకి ఉపయోగపడింది, మా మూవీకి చాలా ఉపయోగపడింది. అది స్టార్టింగ్ నుంచి కాస్టింగ్ అనేది చాలా బాగా చేశారు. అంటే ఫస్ట్ అందరూ మెచ్చుకుంది ఏంటంటే కాస్టింగ్ గురించి. ఇంత బాగా చరణ్ సార్ని అంత కరెక్ట్గా ఎలా పెట్టారు, అంత బాగా, అంటే ఎవరికి ఐడియా రాదేమో, మీకు వచ్చింది అలా ఎలా వచ్చింది అని చెప్పి ఆయన ఒప్పుకోవడం కూడా గ్రేట్. ఆయన ఒప్పుకున్నారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక అందరూ మణి శర్మ గారు అలా వచ్చేసారు. దాని తర్వాత శ్యామ్ కే నాయుడు గారు అట్లా అందరూ అలా జాయిన్ అయిపోయారు. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి డైరెక్టర్ గారితో కూడా. షూటింగ్లో తిట్టాడా ఆయన ఎక్స్పీరియన్స్? ఎందుకంటే చాలా మంది హీరోలను చూసుంటారు ఆయన. లేదు పర్లేదు, లేదు నిజంగా తిట్టలేదు. యాక్టర్స్ అంటే కోపం మంచి కోపిస్తుంది, కేకలు పెడుతూనే ఉంటాడు. అది ఎక్కడి నుంచి, ఇది ఇక్కడి నుంచి పెట్టు, అది ఫాస్ట్. యాక్టర్స్ని ఆయన ఎప్పుడూ తిట్టరండి. ఎందుకంటే యాక్టర్స్ అనేవాళ్ళు ఒక మూడ్లో ఉంటారు ఆ సీన్లోకి రావడానికి. ఈయన తిట్టేస్తే మళ్ళీ ఆ మూడ్ పోయి వాళ్ళకి కోపం వస్తే అది కరెక్ట్ కదని చెప్పి ఆయన ఫీలింగ్. సో అది కూడా పాయింటే. యాక్టర్స్ అనే వాళ్ళకి మూడ్లో ఉన్నప్పుడు ఆయన తిట్టేసిన అది ఆ రోజు షూటింగ్ ఆపుకోవడం ఏం లేదు ఇంకా. అందుకని ఆయన తిట్టరు. కోపం వస్తుంది, ఆబ్వియస్గా ఆయన వస్తుంది కోపం, ఇంకే కాదు జనరల్గా అందరికి వస్తుంది. ఆయన మాత్రం చూపిపోవడం కరెక్ట్. ఏమైనా మొత్తం అయిపోయిన తర్వాత చెప్పడం వేరు. సో అది ఎప్పుడు చూపలేదు. నా మీద కాదు. ఇండస్ట్రీకి రావడానికి ఫాదర్ ప్రెషరా లేదంటే మీ ఇష్టమేనా? నా ఇష్టమే అండి. అంటే ఆయన మీ మీద పెట్టుబడి పెట్టాడు, రియల్ హీరో ఇప్పుడు? లేదు, నా ఇష్టంతోనే ఆయన ఇష్టం. సో ఆయన మీ ఇద్దరం అనుకొని చేద్దాం అనుకున్నప్పుడు అట్లా స్టార్ట్ అయింది.
అలా స్టార్ట్ అయ్యి అలా పరిచయం అయ్యారు. స్టోరీస్ వింటూ వింటూ ఆయన అలా పరిచయం అయ్యి అలా తీసింది. ఇక్కడ వరకు వచ్చింది మూవీ. హౌ డు యూ ఆపర్చునిటీ దిస్ మూవీ? I'm very, very grateful, very happy because we are literally nearing the release of our film, and there could be no better feeling than this. We all know what it takes to be able to make a film. There's so much hard work involved, a lot of things going on behind the scenes. We were shooting for a while, and it's now finally getting fruitful and coming out. So we're really excited. Sweetie's character that I'm playing brings a lot of emotional support, love, warmth, happiness. And I can't wait for you guys to watch it. Do you learn Telugu? I did, yes. I had to. Okay. Yeah, Pawan sir was like, you can't do it without learning Telugu. I thought I'll be talking in Hindi or English because that is what was told to me. And then when I read set, the entire ball game changed. I was given a script in Telugu, and that also wasn't the script because when I read set, it was just a different script altogether. And Pawan sir was like, this is not it. You have to say this, and he's written the whole thing again. It was super challenging, but that's what I think made it fun. Yeah. ఎస్పీ సార్, సీతారామం లాస్ట్ ఇయర్ మొత్తం మీదే, లాస్ట్ ఇయర్ పోయిన ఇయర్ కూడా అసలు కుమ్మేశారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మీరే పాట, ప్రతి కార్లో మీ పాటే. సో దాని గురించి మీ ఎక్స్పీరియన్స్ మామూలుగా? అదృష్టం అంటే అలా కుదిరింది. ఇప్పుడు అందరూ అవార్డులు రివార్డులు అన్నారు, బట్ అవి నేను ఎదురు చూడలేదు. మంచి పాట పాడడానికి ఏ అవకాశం కుదిరినా నేను వదులుకునేది లేదు. అండ్ లక్కీగా అది అంత పెద్ద బ్యానర్కి అశ్విని దత్ గారికి, అండ్ అశ్విని దత్ గారు నాకు తెలిసి నాన్నగారి పేరు లేని ఒక సినిమా ఉండదు టైటిల్స్లో. అండ్ దాని తర్వాత నా పేరు దాంట్లో రావటం, నేను చూసుకోవడం అన్నది నాకు చాలా మహదానందం అయిపోయింది అన్నమాట. నాకు ఇట్స్ మూమెంట్ ఆఫ్ ప్రైడ్ ఫర్ మీ. అండ్ అంత పెద్ద సినిమాలో నా పాట ఉందంటే ఇట్ వాస్ థ్యాంక్స్ టు విశాల్ అండ్ అశ్విని దత్ అంకల్ ఫర్ గివింగ్ మీ దట్ ఆపర్చునిటీ. స్వప్న, వీళ్ళందరూ కూడా దే వర్ వెరీ నైస్ టు మీ. అండ్ ఇట్ వాజ్ అంటే చిన్నప్పటి నుంచి దత్ అంకుల్ నాకు బాగా పరిచయం ఉన్నది, నాన్నగారి ఫ్రెండు అలాగా. చిన్నప్పటి నుంచి అంకులే. అండ్ ఇప్పటికీ వాళ్ళకి గుర్తొచ్చి, అంటే విశాల్ ప్రపోజ్ చేశాడా నా పేరు, లేకపోతే వాళ్ళు సజెస్ట్ చేశారా. దాని తర్వాత కల్కిలో కూడా చరణ్ పాడించాలి అని చెప్పించారనమాట, అంకుల్ చెప్పారన్నారంట. సో దెన్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు సింగ్ దట్ వన్ చిన్న ముక్కడ దాంట్లో. సో వెరీ గ్రేట్ఫుల్, వెరీ వెరీ హ్యాపీ. ఇంత పెద్ద సింగర్కి కూడా మీకు ఈ సినిమాలో అవకాశం ఇవ్వలేదు. చిన్న చిన్న పద్యాలు చూసారా కదా? ఇప్పుడు డాడీ ప్రతి సినిమాలో పాడతాడు, ఒక 2 లైన్లు కనీసం పని చేసుకుంటున్నామో సినిమా. దీంట్లో ఏమన్నా మీరు ఫాదర్ అట్లాంటి ఒక సీన్ ఉండింది, కానీ అన్యాయం చేశారు దానికి కూడా. శ్రీ వాళ్ళంతా ఏంటి కొత్తదనమే. ఆయన పాడతారన్న సంగతి ప్రపంచానికి తెలుసు. మళ్ళీ కొత్తగా చెప్పేది సినిమాలో సినిమాలో వాళ్ళ డాడీ ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఈ పని చేస్తూ వాడే. ఇప్పుడు ఇంకో కొత్త అవతారం చూస్తారు. April 4th ఇప్పటివరకు చరణ్ గారు పాడుతా తీయగల చిన్న చిన్న నాటి థింగ్స్ చేసిన చరణ్ గారు ఇప్పుడు నువ్వు చెప్పిన సీతారామంలో అద్భుతంగా పాడి ఆయన ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ మనకు తెలియదు. ఆ వాయిస్ మ్యాజిక్కే విన్నాం. ఇప్పుడు ఈయన యాక్టింగ్ మ్యాజిక్ అని చూడండి. సార్ డాన్స్ లొకేషన్లో ప్రాక్టీస్ చేశారా లేదంటే ముందే ఏమైనా ప్రాక్టీస్ చేశారా? ఒకరోజు ఒక పూట యాక్చువల్గా ఒక ఫ్యూ అవర్స్ తనతో పాటు నేను క్లాస్కి వెళ్ళాను. మోయిన్ మాస్టర్ వాళ్ళ క్లాస్కి వెళ్ళి తనతో పాటు ట్రై చేశా. లేదు సార్, బాగా చేశారు. అది మీ అభిమానం అంతే. మీకు పేరు పెట్టినట్టున్నాడు కదా సార్, మమ్మీని పెట్టినట్టున్నాడు. పాట లేదు, అమ్మాయి జోడి లేదు, నన్ను ఒక అనాథం చేసేసారండి ఈ సినిమా. ఎప్పుడు చూసినా శివ 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 అనుకుంటూ నన్ను ఒక ఏమంటారు ఒక బ్యాచులర్ని చేసేసి సన్యాసిని చేసేసారు. మీ ప్రభావం సార్, ఇప్పుడు ఇన్ని షోస్ చేస్తున్నారు, ఇంత షోస్ మీరు కూడా నాన్నగారు లాగానే బిజీ అవుతున్నారు. మీ పిల్లలు ఏమంటున్నారు సార్? లవ్ యువర్ ఫాదర్ అంటున్నారా? ఏమంటారు? పిల్లలు అమెరికాలో ఉన్నారు, చదువుకుంటున్నారు. సో వాళ్ళు దే ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై దిస్. చిన్నప్పుడు కూడా మామూలుగా అంటే ఇప్పుడు మీరు అప్పుడు టైం స్పెండ్ చేసేవాళ్ళ? చాలా. ఎక్కడికి పోతా నేను పనే ముందు ప్రొడ్యూసర్ అయిన తర్వాత డాడీ టైమ్స్ అవన్నీ మీరు కాన్సెప్ట్స్ మీరే చూసుకునేవాళ్ళు? అది టువర్డ్స్ ది ఎండ్, అప్పటికి పిల్లలు వెళ్ళిపోయారు. సో ఇట్ వాస్ అండ్ వీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు గో స్పెండ్ టైమ్ విత్ దెమ్ ఇన్ అమెరికా ఆల్సో. నాన్న అమ్మ అందరూ పొలోమని బయలుదేరాం ఇక్కడి నుంచి. అందరూ ఇల్లు మొత్తం ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయినాం అనమాట. హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు స్పెండ్ సమ్ టైమ్. నెల్లూరులో ఇల్లు ఇచ్చేసారా సార్? అది ఆ మఠానికి ఇచ్చామండి. కంచికామకోటి మఠాన్ వాళ్ళకి వేద పాఠశాల ఇచ్చేసాం.
అప్పుడే నాన్నగారు ఉన్నప్పుడు ఇచ్చేసాను. 5 people ఎవరో చదివిపిస్తున్నాను. దాదాపు ఒక 15 మంది పిల్లలండి. ఓకే, 15 years. అది ఇప్పుడు ఏంటంటే ఊరు డెవలప్ అవుతున్నది. నెల్లూరు ట్రంక్ రోడ్, మా ఇంటి వెనకాల ట్రంక్ రోడ్ అనమాట. అది డెవలప్ అవుతుండగా ఏమవుతుందంటే ఇప్పుడు ఆ వర్షాల వల్ల నీళ్లు ఇట్స్ హిట్టింగ్ బ్యాక్, అది ఇంట్లోకి వస్తున్నది. సో అది ఇప్పుడు వీఆర్ ట్రయింగ్ టు రెనోవేట్ దట్ ప్లేస్. రెనోవేట్ చేసి మళ్ళీ వాళ్ళే టేక్ ఓవర్ చేసుకుంటారు. సార్ ఒక చిన్న మాది అన్నట్టు కోరిక, పాన్ ఇండియా సాంగ్ లాగా యానిమల్ సాంగ్ కావచ్చు, నెక్స్ట్ దేవిశ్రీ ప్రసాద్ యానిమల్ సాంగ్ సాంగ్, కావచ్చు. వాట్ ఈస్ దట్ సాంగ్? నాన్న డాడీ మీద సార్, డాడీ మీద సాంగ్. ఓకే. మీరు పాడడం కాదు, అలాంటి సాంగ్ ఎస్పీబీ సార్ మీద ఒక సాంగ్ చేస్తే మాకు వరల్డ్ పాన్ ఇండియా లాగా. నేనే మ్యూజిక్ చేసి నేనే పాట మీకు వినిపిస్తాను. అదే సార్ మామూలుగా ఫ్యూచర్లో అలా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లాంటి అవకాశం దొరికితే నేనే సీతారామన్ నేనేం ఎక్స్పెక్ట్ చేశానా, మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అట్లాగే దాని తర్వాత ఒక 15 సినిమాలు రిలీజ్ అయినాయి. ఎవరైనా దాని గురించి మాట్లాడుతున్నారా? బచ్చలమల్లిలో వచ్చింది, తర్వాత పురుషోత్తముడిలో ఉంది, అన్ని అద్భుతమైన మంచి పాటలు. ఎవరు వింటలేదే. ఒక పెద్ద బ్యానర్ పడాలి, ఒక పెద్ద హీరో పడాలి, ఒక సింగర్కైనా ఒక యాక్టర్కైనా ఇవన్నీ కలిస్తేనే పెద్ద సినిమా అవుతుంది. కుటుంబ శంకర్లో నేను పాడాను, ఎవరికైనా తెలుసా? వర్షంలో పాడిన నేను షాక్. వర్షంలో పాడాను, ఎవరికి తెలుసు? అదొకసారి పాడచ్చు సార్ మెల్లగా. ఇషా, అది మా టైం అన్నట్టు. మీ టైమా? ఆ టైం సార్. ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. సూపర్ సార్. చెప్పండి అన్నయ్య, మీ సినిమా LYF మీ ఫాదర్ గురించి ఒక సింగిల్ వర్డ్లో చెప్పాలంటే? క్రమశిక్షణ. ఓకే, మీరు హీరో గారు ఏమండి? తల్లిని ప్రేమించండి, ఇద్దరిని ప్రేమించండి, వాళ్ళు చెప్పించేయండి, మీ లైఫ్ సెట్. సింగిల్ వర్డ్ యువర్ ఫాదర్. My hero, my inspiration. I have so much to say, I can't give you one word. It'll just be like unending. ఎస్పీబీ సార్ అసలు చెప్పలేము ఒకసారి కూడా సింగిల్ వర్డ్లో. సింగిల్ బుక్ రాయాలి. మహానుభావుడు. ఇదండి ఈ LYF సినిమా ఏప్రిల్ 4th వస్తుంది. తెలుగు వాళ్ళకు ఉగాది తర్వాత వచ్చేది. ఏదైనా మంచి పనులు కూడా చేపట్టుకోవచ్చు. అలాగే మీ మంచి పనులతో పాటు మీ నియరెస్ట్ థియేటర్లో ఏప్రిల్ 4th రిలీజ్ అయ్యేది LYF. మీ ఫాదర్తో వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీ ఫ్యామిలీని తీసుకెళ్ళి ఒక మంచి సినిమా చూసి ఖచ్చితంగా పవన్ గారికి అటు చరణ్ గారికి, ఎందుకంటే మనందరికీ ఒక పెద్ద హిట్ కావాలి కాబట్టి ఖచ్చితంగా మీ నియరెస్ట్ థియేటర్లో చూసి ఖచ్చితంగా వాళ్ళకి బ్లెస్సింగ్స్ అందించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. For more videos like this, subscribe Big TV channel.